దాదాపు 239 మంది ప్రయాణికులు చైనాలోని బీజింగ్‌కి వెళ్ళాలని జెప్పేసి అనుకున్నారు. ఆ ప్రాసెస్‌లోనే మలేషియాలోని కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లైట్ అయితే ఎక్కారు. బట్ కట్ చేస్తే ఆ ఫ్లైట్ ఇప్పటికి ల్యాండ్ అవ్వలేదు. ఇది ఒక అన్‌సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. సో, ఈరోజు మనం డిస్కవరీ చేయబోయే ఫ్లైట్ వచ్చేసి MH370 అండ్ అదే ఇప్పటికి అన్‌సాల్వ్డ్‌గా ఉంది. వెల్కమ్ టు అన్‌సాల్వ్డ్ ఫ్రైడేస్. ఎవ్రీ ఫ్రైడే నాడు మీకొక అన్‌సాల్వ్డ్ మిస్టరీనైతే తీసుకొస్తాను. సో, మీరు ఈ సీరీస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఎగ్జాక్ట్‌గా 10 సంవత్సరాల క్రితం మార్చ్ 8, 2014న మలేషియా ఎయిర్‌లైన్స్ MH370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కి వెళ్ళడానికైతే రెడీగా ఉంది. అండ్ ఆ విమానం మోడల్ వచ్చేసి బోయింగ్ 777. అండ్ బోయింగ్ 777 అంటే ఆ విమానం యొక్క మోడల్ జస్ట్ లైక్ మన ఐఫోన్‌లో ఐఫోన్ 15, 16 అని చెప్పేసి ఏ విధంగా అయితే మోడల్స్ ఉంటాయో, అలాగే విమానాల్లో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి. ఈ ఫ్లైట్ యొక్క మోడల్ వచ్చేసి బోయింగ్ 777 అండ్ ఇది చాలా పెద్దది విమానం అనమాట. అంటే ఎక్కువ దూరం వెళ్ళే అండ్ దాంతో పాటు ఎక్కువ మందిని క్యారీ చేసే యొక్క విమానం అని ఈ బోయింగ్ 777 చెప్పుకోవచ్చు. అండ్ నార్మల్ విమానాలతో కంపేర్ చేస్తే ఈ బోయింగ్ 777 విమానాల్లో చాలా సేఫ్టీ ఎక్కువ ఉంటదని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. అలా ఈ విమానం 239 మంది ప్రయాణికులతో అర్ధరాత్రి 12 గంటల 41 నిమిషాలకైతే టేక్ ఆఫ్ అయిపోయింది. మొదటి 38 నిమిషాలు ప్రయాణం సజావుగానే జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే అకస్మాత్తుగా విమానం ట్రాన్స్పాండర్ అంటే రేడార్ సమాచారాన్ని పంపే పరికరం అయితే ఆఫ్ అయిపోయింది. అండ్ దాని తర్వాత ఆ దేశం యొక్క మిలిటరీ రేడార్‌లో అది దారి మళ్లించుకొని వెనక్కి తిరిగినట్టయితే కనిపించింది. అలా ఆ విమానం సముద్రం పైకి వెళ్ళింది. ఆపై ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలీదు. అప్పటి నుంచి ప్రపంచం మొత్తం కలిసి సెర్చ్ చేశారు. అండ్ ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే ఏకంగా 26 దేశాలు కలిసి వేల మంది సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. శాటిలైట్ డేటా ప్రకారం విమానం దాదాపు 7 గంటలు ఇంకా గాలిలోనే ప్రయాణించినట్లయితే కనిపించింది. ఆ డేటా MH370 విమానం చివరిగా దక్షిణ హిందూ మహాసముద్రం వైపు ప్రయాణించి పడిపోయిందని సూచించింది. కానీ అది ఎక్కడ పడిపోయిందో ఖచ్చితంగా తెలీదు. ఏడాది దాటిన తర్వాత మాత్రమే కొన్ని విమానం యొక్క ముక్కలు రీయూనియన్ దీవుల్లో అయితే కనపడ్డాయి. అది జస్ట్ ఒక కొన్ని విమానం యొక్క పార్ట్సే కానీ కంప్లీట్ విమానం అయితే కాదు. MH370 మిస్టరీపై అనేక సిద్ధాంతాలు వచ్చాయి. కొన్ని రకాల వాదనలు ఏమిటంటే పైలట్ జుహార్ షా మనశ్శాంతి కోల్పోయి విమానాన్ని గల్లంత చేశారని అంటూ ఉంటారు. అండ్ అతని సిమ్యులేటర్‌లోనూ ఇదే రూట్ ట్రైనింగ్‌గా ఉండొచ్చని వెల్లడైంది. అండ్ దాంతో పాటు ఇంకొంతమంది నమ్మేది ఏందంటే ఈ ఫ్లైట్ అనేది హైజాక్ అయిపోయింది. అండ్ కొన్ని కథనాల ప్రకారం విమానాన్ని దారి మళ్లించి కొన్ని దేశాలు దాన్ని కూల్చివేశాయి అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే ఇది ఫైర్ లేదా టెక్నికల్ ఫెయిల్యూర్ వల్ల కూలిపోయిందని చెప్పేసి అంటూ ఉంటారు. అండ్ దీనికి బాగా ఇంకా చెప్పుకున్న పీపుల్స్ ఏంటంటే ఇది బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పేసి, ప్యారలల్ యూనివర్స్‌లోకి వెళ్ళిపోయింది, టైమ్ ట్రావెల్ చేసిందని చెప్పేసి చెప్తుంటారు. బట్ ఇప్పటికి ఈ విమానంలో ఉండే బ్లాక్ బాక్స్ ఇప్పటికీ కనబడలేదు. అండ్ అది ఎక్కడుందో కూడా ఎవరికీ తెలీదు. ఇంతకీ బ్లాక్ బాక్స్ ఏంటంటే, బ్లాక్ బాక్స్ అనేది విమానం ప్రమాదానికి గురైన తర్వాత అసలేం జరిగిందో తెలుసుకోవడానికి ఉపయోగించే డేటా రికార్డింగ్ పరికరం. ఇది సాధారణంగా ఆరెంజ్ రంగులో ఉంటుంది. ఈజీగా కనపడడానికి. బట్ దీని పేరు మాత్రం బ్లాక్ బాక్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇంతకీ ఈ బ్లాక్ బాక్స్‌లో ఏముంటుందంటే పైలట్ల మధ్య సంభాషణలు, అలాగే ఇంజిన్ టైమ్, ఇంటర్‌కామ్ రేడియో ద్వారా టవర్‌తో మాట్లాడినవి అండ్ అనుకోని శబ్దాలు లైక్ ఎక్స్‌ప్లోజన్స్, అలారమ్స్ ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతో పాటు విమానం యొక్క వేగం, ఎత్తు, ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ ఆ బ్లాక్ బాక్స్‌లో రికార్డ్ అవుతూ ఉంటాయి. బట్ అనూహ్యంగా ఆ బ్లాక్ బాక్స్ అనేది ఇప్పటికీ ఎవరికీ కనపడలేదు. ఒకవేళ అది కనపడి ఉంటే ఇన్ని మిస్టరీస్ కాకుండా డైరెక్ట్ మనకి ఆన్సర్ తెలిసేది. ఇది తెలుసుకున్న ప్రపంచమంతా షాక్‌లోకి వెళ్ళిపోయింది. 239 కుటుంబాలు ఏడవడం ఇంకా మానలేదు. విమాన ప్రయాణాల భద్రతపై అనేక దేశాలు కొత్త నిబంధనలు తీసుకొచ్చాయి. కానీ నిజం చెప్పాలంటే ఈ విమానం ఎక్కడ పడిందో, ఎందుకు పడిందో ఇంతవరకు ఎవరు ఖచ్చితంగా చెప్పలేరు. మలేషియా ప్రభుత్వం విచారణలు చేపట్టిన ఫైనల్ రిపోర్ట్ కూడా ఖచ్చితమైన కారణాలు ఇవ్వలేకపోయారు. అంతా అనుమానాలే. ఒకవేళ ఇది నిదానంగా జరిగిన క్రాష్ అయితే బ్లాక్ బాక్స్ ఎందుకు సిగ్నల్ ఇవ్వలేదు? ఒకవేళ ఉద్దేశపూర్వకంగా మాయం చేశారంటే ఎవరు చేశారు? అండ్ ఎందుకు చేశారు? ఇవన్నీ ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. నిజంగా ఇదొక ప్రమాదమా? లేక పక్కా ప్లాన్‌తో చేశారా? ఈ విమానం అంతగా మాయమయ్యేలా చేసిందెవరు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? MH370 ఎక్కడికి పోయింది? మీరేమనుకుంటారు? మీ థియరీ కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే అన్‌సాల్వ్డ్ ఫ్రైడేస్ అనేది చెప్పాను కదా! ఎవ్రీ ఫ్రైడే ఒక సీరీస్ అయితే వస్తుందని చెప్పేసి. సో, ఆ సీరీస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మిస్టరీస్ అయితే మిగిలే ఉన్నాయి. ఎవ్రీ ఫ్రైడే మీ ముందుకైతే తీసుకొస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.